ప్రేమ్ జైల్లో ఉన్న రామచంద్రయ్య దగ్గరికి వెళ్ళి, చూడండి, ఈరోజు ఒక్కరోజు మిమ్మల్ని పెరోల్ మీద బయటికి తీసుకురావటానికి నేను అన్ని ఏర్పాట్లు చేశాను. మీరు కూడా కాదనకుండా ఈరోజు ఒక్కరోజు బయటికి రావాలి అని ప్రేమ్ చెప్పటంతో, అలాగే బాబు అని రామచంద్రయ్య అంటాడు. నేను జైలర్ గారితో మొత్తం అందరితో మాట్లాడాను. మీరు సంతకం పెట్టేస్తే మనం వెళ్ళిపోవచ్చు అని ప్రేమ్ చెప్పటంతో, అలాగేనని రామచంద్రయ్య ఇక ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తారు. చూడండి, ఇదిగోండి, దీని మీద సైన్ చేసి మీరు రామచంద్రయ్యని తీసుకువెళ్ళొచ్చు అని సంతకాలు పెట్టించుకొని రామచంద్రయ్యని వదిలేస్తారు. తర్వాత ప్రేమ్ చామ్కి ఫోన్ చేసి, నేనే చామ్, ప్రేమ్ని మాట్లాడుతున్నాను, చూడు, దయచేసి కాల్ కట్ చేయకు, ముఖ్యమైన విషయం అని చెప్పటంతో ఫోన్ పెట్టేస్తున్న చామ్ ఒక్క క్షణం ఆగిపోయి ఏంటో చెప్పమని అడుగుతూ ఉంటుంది. చూడు, ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను చెప్పిన ప్లేస్కి నువ్వు మీ అమ్మగారిని తీసుకొని వచ్చేయాలి అని ప్రేమ్ చెప్తే, ఏంటి, అమ్మని తీసుకురావాలా, ఎందుకు అని చామంతి అడుగుతూ ఉంటుంది. ముందే చెప్పటం కుదరదు చామ్, ముఖ్యమైన విషయం అని చెప్తున్నాను కదా, కాదనకుండా ఈ ఒక్కసారికి మీ అమ్మగారితో నువ్వు నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసేయ్ అని ప్రేమ్ ఫోన్ పెట్టేస్తాడు. అలాగేనని ఏంటబ్బా అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ప్రేమ్ రామచంద్రయ్యని తీసుకొని ఒక గుడి దగ్గరికి వస్తారు. చూడండి, మీరు ఇక్కడే ఉండండి, నేను సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఇప్పుడే వస్తాను అని ప్రేమ్ పక్కకు వెళ్తాడు. ఇక అదే గుడిలో రమాదేవి, రోజా, జగదీష్, అరుణ్ దేవుడికి మొక్కుకుంటూ ఉంటారు. రమాదేవి, జగదీష్, ఈరోజు కనుక మీరు నాకు కనపడాలి, నేను మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. పెరోల్ మీద వచ్చింది ఒక్కరోజైనా మీ ఇద్దరి ప్రాణాలు తీస్తాను, మీ అంతు చూస్తాను అని రామచంద్రయ్య అనుకుంటూ చుట్టూ చూస్తాడు. అప్పుడే మొక్కుకుంటున్న రమాదేవి, జగదీష్, రామచంద్రయ్య కంటపడి రామచంద్రయ్య మండిపడుతూ కోపంతో చూస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు కూడా రమాదేవి, జగదీష్ని రామచంద్రయ్య పరుగులు పెట్టిస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.